మోడీ 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 అంటున్నారు ఏడమైనా కూడా. కానీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటు వేస్తుడు ఎవరు లేరు. అందుకే ఏడ వినగాని మోడీ గారిని తిట్టడం, ఇక్కడేమో నన్ను తిట్టడం. ఎందుకు తిడుతున్నాయంటే కారణం లేదు. ఏం కారణం లేకుంటే ఏం చేసారో చెప్పరాలు. నేను చేసినవన్నీ చేయలేని చెప్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు దేశాన్ని పాలించింది. ఏ రోజు దళితుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. ఏ రోజు కూడా. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో దళితుల సమస్య మీద అంబేద్కర్ గారు ప్రశ్నిస్తే నెహ్రూ అడ్డుకున్నాడు. దళితుల సమస్యల మీద మాట్లాడద్దు అని చెప్తే నేను రాజీనామా చేసిపోతా, లేకుంటే మాట్లాడనియాలంటే మాట్లాడనియని నెహ్రూ అంటే రాజీనామా పత్రం ఆడ వాడేసి బయటకు వచ్చాడు. ఎవరు అంబేద్కర్. ఇప్పుడు నెహ్రూ అంబేద్కర్ అవమానపరిచింది ఏ పార్టీ? కాంగ్రెస్ కదా. బయటికి వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఏం చేశారు? రాజీనామా చేశాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎన్నికలైతే ఎవరి కోసం రాజీనామా చేసిండు? దళితుల కోసం రాజీనామా చేసిండు, పేదల కోసం రాజీనామా చేసిండు. రాజీనామా చేసి బయటికి వచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల అడ్డంకులు సృష్టించి అనేక తప్పుడు ప్రచారాలు చేసి ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ గారు గెలవద్దు, గెలిస్తే మళ్ళా పార్లమెంట్ కి వచ్చి దళితుల గురించి ప్రశ్నిస్తాడు, పేదల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ గారు గెలవద్దని చెప్పి అంబేద్కర్ ను అడుగడుగునా అవమానపరిచిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు మరణించిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆ పార్టీ దేహాన్ని ఇలా ఢిల్లీలో సమాధి చేయకుండా, అంత్యక్రియలు చేయకుండా, ఇవాళ ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తే అక్కడనే సమాధి చేయాల్సి వస్తుంది. అదొక స్మృతి కేంద్రం ఉంటుంది. దేశం మొత్తం అంబేద్కర్ గొప్ప వ్యక్తిగా తలుస్తారు, కొలుస్తారు. అటువంటి అవకాశం ఉండదని చెప్పి అంబేద్కర్ గారి యొక్క పార్టీ అధ్యయనాన్ని ఏడికి పంపిరు? ముంబై పంపిరు. అవమానించాట కాదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు ఎస్టీల గురించి ఆలోచించలేదు. ఎస్సీల గురించి ఎప్పుడు ఆలోచించిందంటే ఎన్నికలు వస్తే వాళ్ళను ఓటు బ్యాంక్ ఓట్లు వేయించుకోవాలి, మాయమాటలు చెప్పి మోసం చేయాలి, వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలి, గెలిచినాక ఎస్సీలను మోసం చేయాలి, దళిత బహుజనులను మొత్తం మోసం చేయాలని చెప్పి మొత్తం అంబేద్కర్ అవమానించింది. దళిత సమాజాన్ని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు దళిత గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాడు? తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి రావడానికి ముందు రావాలని చెప్పి కుట్రతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండా మరి దళితుని? మరి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి లేదా? హోదా లేదా? గిట్టే మీటింగ్ పెట్టి ఊరించుకుంటా ఈ తలక ఈ ముక్కు ఊపుకుంటా దళితుల ముఖ్యమంత్రి చేస్తాడు. మీరు ఒకసారి వీడియో చూడరు అన్నారు. ఇప్పుడు ఆ కేసీఆర్ మాటలు ఒకసారి వీడియో చూడరు. దళితులు ముఖ్యమంత్రి చేస్తారు, మొత్తం చెమటలు పెడుతున్నాయి ఆయనకు, మొత్తం చెమటలు పెడుతుంది. అబ్బా వట్టిగా అంటిరా అనుకున్నాడు. ఆయన చూడరు, ముఖం చూడరు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెమటలు చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు? నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అబద్ధం ఆడాడు. మరి తలకాయ నరుక్కున్నాడా? ఆ ముక్కని నరుక్కున్నాడా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అనే అందరం ఓట్లు వేస్తేవి తలకాయ నరుక్కుంటా అన్నాడు. మరి ఏం నరుక్కున్నాడు? తలకాయ అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు, ఒకసారి మూతి నరుక్కుంటాడు, ఒకసారి ముక్కున్నాడు. ఆయన నరికి పక్క పడేసారు. దళితులు ముఖ్యమంత్రి చేయలే. 3 ఎకరాల ఇచ్చు పక్క పెట్టి ఉండే దళితుల భూములని గుంజుకున్నారు. ఉండబోయే ఎక్కడ కట్టిరు? పోలీస్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, ఫైర్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటారు. కలెక్టర్ కట్టాలనే దళితుల భూమి గుంజుకుంటాడా? ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకోవడం తప్ప 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్. అవునా కదా? అనుమానం ఏమన్నా?
మీకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికన్నా ఇచ్చిండు ఏమన్నా ఏమి అన్ని నట్టులో వచ్చాడు. ఇక ఇంతమంది భాష చెప్పాడు. నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెడతా అని చెప్పి 10 సంవత్సరాలు నాడు 8 సంవత్సరాలు పెడుతున్నాడు. ఈరోజు ఒకసారి పిల్లర్లు లేపుతున్నాడు, ఒకసారి పునాది అవుతున్నాడు, ఒకసారి బేస్మెంట్ కడుతున్నాడు. అది కట్టు లేదు, పీకు లేదు. మోసం చేస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బిడ్డ నీ సంగతి చూస్తా అని చెప్పి ఆ అంబేద్కర్ విగ్రహం సగం కట్టించి పెట్టిన కదా అని ఆడికి వేయను 2 సార్లు వేయనక్కనండి. 2 సార్లు వేయనా. ఏ కేసీఆర్ నువ్వు 10 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 120 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పి దళితులను మోసం చేస్తున్నావు, అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నావు. నువ్వు పెడతావా పెట్టావా అంటే తప్పుడు చేయాలి కేసీఆర్. 2సారి మళ్ళవేనా అప్పుడు చెప్పినా ఇక కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడిగా బిడ్డ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. ఇక్కడ రామరాజ్యం మోడీ రాజ్యం వస్తుంది. మేము ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఫస్ట్ ప్రారంభోత్సవం చేసేది ఈ నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేమే ప్రారంభిస్తామని చెప్పిన తర్వాత గజగజగజ వణికిన కేసీఆర్ మళ్ళీ వేయడానికి అప్పుడు నీ తాగిన నిషా మొత్తం దిగింది. పోయి మళ్ళీ పోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఆధార బాధగా రాత్రి బౌలు చేసి ఇలా విగ్రహం కట్టాడు. నేను మాట్లాడకుంటే అంబేద్కర్ విగ్రహం కట్టబోతుండే కేసీఆర్ కట్టబోతుండే. మళ్ళీ ఏం చేస్తుండే ఇగో నాకు ఇప్పటిదాకా పిల్లల వరకు లేపినా ఇప్పుడు నాకు ఓడేస్తే విగ్రహం పెడతా అంటాడు. నాకు ఓడేస్తే విగ్రహం పెడతా కట్టాను కదా మీకు. ఈసారి ఓటేంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఈసారి ఓటేంటి 3 ఎకరాలు ఇస్తాడు, ఈసారి ఓటేంటి రేషన్ కార్డు ఇస్తాడు, ఈసారి ఓటేంటి పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండి ఏమన్నా ఏమేక మీరు గట్టిగా గిచ్చి బీసి వేయడం మనం పంపిరలేదా? ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టించినాక ఒక్కసారి ఆలోచన. అంబేద్కర్ మనకు ఆదర్శపుత్రుడు, మనకు స్ఫూర్తి మనకు. కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అంబేద్కర్ ను రాజకీయంగా వాడుకుంటే తప్ప, అంబేద్కర్ పేరు చెప్పి మనకు ఓట్ల కోసం వాడుకుంటే తప్ప ఏ రోజు అంబేద్కర్ గురించి ఆలోచించాలి. అరే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి అయితే ఎప్పుడన్నా కేసీఆర్ వచ్చిండా? ఇప్పుడు వచ్చిందా కేసీఆర్? వచ్చిందా? అంబేద్కర్ వర్ధంతి కాడు. అంబేద్కర్ గంట కండ కవరం తలకాకి ఎక్కింది అప్పుడు నాకు. గంట కవరం పెద్ద